పాతకాలంలో రాజులు పెద్ద కోటల్లో పాలించేవారు. ఆ కాలంలో భారతదేశంలో ఒక గ్రామంలో దేవియా అనే అమ్మ ఉండేది. ఆమెకు ముగ్గురు కొడుకులు, అరుణ్, భాస్కర్, చందన్. వారి ఇల్లు మట్టి, గడ్డితో కట్టబడిన చిన్న ఇల్లు. కాని ప్రతి సాయంత్రం అది తల్లి ప్రేమతో వెలిగేది. దేవియా ఉదయం నుండి రాత్రి వరకు బుట్టలు నేసి జీవనోపాధి చేసేది. ఆమె ఎప్పుడూ అలసిపోకుండా పనిచేసేది. ఆమె భగవంతునిపై నమ్మకం, పిల్లలపై ప్రేమే ఆమె ధనం. ఒకరోజు ఆమె కొడుకులను పిలిచి చెప్పింది, నా పిల్లలరా, మనిషి విలువ అతడు ఏమి సంపాదించాడో కాదు, ఏమి ఇచ్చాడో దానిలో ఉంది. వెళ్ళి నిజమైన బలం ఏంటో నేర్చుకోండి. కొడుకుల ప్రయాణం. అరుణ్ శక్తే బలమని అనుకున్నాడు. అతడు ఒక రాజు దగ్గర సైన్యంలో చేరి యోధుడయ్యాడు. భాస్కర్ డబ్బే బలమని నమ్మాడు. అతడు వ్యాపారి అయ్యి చాలా బంగారం సంపాదించాడు. చందన్ మృదువైన మనసు కలవాడు. అతడు గ్రామంలోనే ఉండి పేదవారికి సహాయం చేసేవాడు. తల్లిని చూసుకునేవాడు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. దేవియా వృద్ధురాలయింది. ఆమె గల్లుచూపు తగ్గింది. కాని ఆమె తన కొడుకులను మళ్లీ చూడాలని అనుకుంది. తల్లి దీపం పరీక్ష. ఒకరోజు రాత్రి దేవియా తన ముగ్గురు కొడుకులను ఇంటికి పిలిచింది. వారు వచ్చినప్పుడు ఆమె ప్రతి ఒక్కరికి ఒక చిన్న మట్టి దీపమిచ్చి చెప్పింది, ఈ దీపాన్ని కొండపైకి తీసుకెళ్లి సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగించండి. ఎవరి దీపం ఎక్కువసేపు వెలుగుతుందో నా ఆశీర్వాదం అతనికే. ముగ్గురు అలాగే చేశారు. అరుణ్ తన దీపాన్ని ఖడ్గంతో కాపాడాడు. కాని గాలి వీచి ఆర్కేసింది. భాస్కర్ బంగారంతో మూసేశాడు. గాలి రాకపోవడంతో ఆరిపోయింది. చందన్ తన చేతులతో మృదువుగా కప్పి కాపాడాడు. అది రాత్రంతా వెలిగింది. ఉదయం దేవియా నవ్వి చెప్పింది, నిజమైన బలం శక్తిలో కాదు, డబ్బులో కాదు, దయలో ఉంది. ప్రేమ దీపం మృదువైన చేతులతోనే వెలుగుతుంది. ముగింపు. ప్రేమే నిజమైన బలం. శక్తి తగ్గిపోతుంది, బంగారం పోతుంది, కాని దయ ఎప్పటికీ ఉంటుంది. ఆ రోజునుంచి అరుణు పేదలను కాపాడేవాడు, భాస్కర్ తన డబ్బు పంచేవాడు, చందన్ జ్ఞాని అయి ప్రజలకు బోధించేవాడు. ఇప్పటికీ గోదావరి తీరంలోని ప్రజలు దేవియా తల్లి మరియు ఆమె ముగ్గురు కొడుకుల కథ చెబుతారు. ప్రతి సాయంత్రం వారు దీపాలు వెలిగించి గుర్తు చేసుకుంటారు. తల్లి ప్రేమే ఎప్పటికీ ఆరిపోదు.